ఓవర్ స్పీడింగ్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఓవర్ స్పీడింగ్ ఇంకొక బిగ్ మిస్టేక్గా చెప్పుకోవాలి. మరోవైపు వాళ్ళు గుద్దిన తర్వాత కనీసం బైక్ ఢీ కొట్టిన తర్వాత కనీసం వాళ్ళు ఆపాల్సినటువంటి పరిస్థితి లేదా డ్రైవర్, అదొక మిస్టేక్. అయితే ఇంకొక మిస్టేక్ ఏంటంటే పెద్ద మిస్టేక్, డ్రైవర్లు మంటలు చెలరేగిన తర్వాత ప్రయాణికులకు ఎవరికి సమాచారం ఇవ్వకుండా డ్రైవర్లు మాత్రమే ప్రాణాలతో కిందికి దూకేసినటువంటి పరిస్థితి. కనీసం డ్రైవర్లు చాయ్కో లేకుంటే దాబాల దగ్గర ఆపినప్పుడు టిఫిన్ చేయండి, బాత్రూములకు వెళ్ళండి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మొత్తుకుంటూ ఉంటారు. ఒక క్లీనర్ ఉంటాడు, ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. ఒక డ్రైవర్ మెయిన్ డ్రైవర్ ఉంటే ఇంకో అతనికి ఆల్టర్నేట్గా రిలీవర్గా ఇంకో డ్రైవర్ ఉంటారు. అంటే నైట్ టైం ట్రావెల్స్ బస్సులో ప్రయాణం చేసే వాళ్ళకి ఇద్దరు డ్రైవర్లు ఉంటారు, క్లీనర్ ఉంటాడు. కనీసం ఆ డ్రైవర్లు ఇద్దరు ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుని దూకి వాళ్ళ ప్రాణాలు రక్షించుకున్నారు తప్పితే 40 మంది నాతో పాటు ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళ ప్రాణాలన్నీ మా చేతిలో సురక్షితంగా ఉంటుందని నమ్మకంతో పెట్టారనే ఒక ఇంగితం కూడా మర్చిపోయారా డ్రైవర్లు. కనీసం ఆ డ్రైవర్లు గట్టిగా ఒక అరుపు అరుచు ఉంటే కూడా కనీసం అందులో సగం మంది అయినా ఇంకా కూడా బతుకుండేవాళ్ళు. ఒక ఇద్దరో ముగ్గురో కొంత ఏజ్డ్ పర్సన్స్ చేత కాని వాళ్ళు అటువంటి వాళ్ళు చిక్కుకునేవాళ్ళు. కనీసం మొత్తం అసలు డ్రైవర్లకు బాధ్యత లేదా, కాపాడే బాధ్యత లేదా? ఒకవేళ మంటలు మండుతున్నాయి, ఎటువైపు నుంచి మంటలు వ్యాపిస్తుంది, ఇంకా ఇటువైపు వ్యాపించాలో మొత్తం దూకేయాల్సినటువంటి అవసరం లేదు. లేకుంటే వాళ్ళని ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఓపెన్ చేయాల్సినటువంటి బాధ్యత డ్రైవర్లకు లేదా? మినిమం కామన్ సెన్స్ లేకుండా వాళ్ళే దూకేసి ప్రయాణికుల్ని ఇప్పుడు నిలువున ఆ కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. కొంతమంది ఒక నెల్లూరు అయితే కుటుంబమే మొత్తం ఇద్దరు చిన్నపిల్లలు, ఒక భార్య, ఒక భర్త, మొత్తం నలుగురు ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు కూడా నిలువున తగలబడిపోయారు. మరి